చెప్పు గ్రీష్మ. ఆంటీ, మీరు ఫ్రీయేనా లేక బిజీనా? ఇప్పుడు నా షెడ్యూల్ అంతా నీ ముందు చదవలేను గాని విషయం ఏంటి చెప్పు. వసుంధర విషయం. అదొక్కటే కదా ఇప్పుడు మన దగ్గరున్న పెద్ద విషయం. వెళ్ళిపోయిందా? పోలేదు. ఈ రోజుతో తన కథ అయిపోతుంది. నేనొక బాంబ్ పెట్టాను. మీరే చెప్పారు కదా బుద్ధి ఉపయోగించమని. సూపర్ ప్లాన్ వేశానండి. తర్వాత ఏం చేస్తానో చెప్తాను. ప్రస్తుతానికి మీకెవరైనా ఫోన్ చేసి వసుంధర తెలుసా అంటే తెలీదు అని చెప్పండి. ఎవరు చేస్తారు? నా ప్లాన్ ప్రకారం అన్నీ ఇప్పుడే స్టార్ట్ చేశాను. రిజల్ట్ రావటానికి కొంచెం టైం పడుతుంది. మీరు సాయంత్రం వచ్చేసరికి బాంబ్ పేలుతుందంటీ. సరే, అది చూద్దాం. మీరు ఈవినింగ్ ఇంటికొచ్చాక అన్నీ చెప్తానంటీ. మేడం, ఇప్పుడు మీకు హర్ష గ్రూప్ ఆఫ్ కంపెనీస్తో మీటింగ్ ఉంది. ఓకే గ్రీష్మ, ఐల్ కాల్ యూ బ్యాక్. నమస్తే అండి. దామోదర్ గారు మీరేనా? నేనేనమ్మా. నేను పీపీ నెల్లూరు నుంచి వస్తున్నాను. ఓ, వాళ్ళ పని మనిషి వసుంధరవా? అవునండి. గ్రీష్మ మేడం ఫోన్ చేసి చెప్పారు, చైన్కి కొక్కు మార్చమని చెప్పారు. కొంచెం వెయిట్ చేస్తారా? కూర్చోండి. గ్రీష్మ మేడం, ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. మీరు చెప్పినట్టే చెప్తాను. మరి మనం అనుకునే అమౌంట్ ఇవ్వాలి. ఓకే ఓకే, తప్పకుండా ఇస్తాను. థ్యాంక్ యూ మేడం. వెంటాడి వేధిస్తుందే తెలియనివో పరిచయమే నీడలా చేరి ఆటేదో ఆడిస్తుందే ముసుగులలో కపటమే వలయేదో విసిరేసి రంగులు మార్చే లోకం. సార్, చైన్ రెడీ అయిందా? సారీ అమ్మా, లోపల వెతుకుతుంటే స్టాఫ్ చెప్పారు అది ఎప్పుడో రెడీ అయిపోయిందంట. అక్కడ ఆ బాక్స్ ఉంది చూడు. నాకు ఇక్కడ కొంచెం పనుందమ్మా, చూస్తున్నావుగా, నువ్వు వెళ్ళి తీసుకో. కాలం మోసము ఏలే రాజ్యం న్యాయం ఆడే జూతం లోకం తీరే ఎంతే కళ్ళలు నింపి కోపం గుండెలు దాచి స్వార్థం బుద్ధుడిలాగా నవ్వే వాడేలా కప్పట్టదారి కప్పట్టదారి. హెల్మెట్ ఎక్కడ పెట్టావు? క్లైమేట్ వేడిగా ఉందని. నేను కూల్ చేస్తాలే నీకు. కానిస్టేబుల్, వీడి సంగతి ఏంటో చూడు. హలో, నమస్తే సార్, నేను వెంకటేశ్వర జ్యువెలరీ నుంచి దామోదర్ని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. మా షాప్లో దొంగతనం జరిగింది సార్. ఒక చైన్ని ఒక అమ్మాయి కొట్టేసింది సార్. సీసీ కెమెరాలో ఆ ఫుటేజ్ ఉంది సార్. సరే, ఆ అమ్మాయి ఎటు వెళ్ళింది? కేసీ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళింది సార్. ఆ అమ్మాయి వయసు ఎంత ఉంటుంది? అలాగే తను వేసుకున్న డ్రెస్ ఏంటి? సార్, నేను అమ్మాయి ఫోటో మీకు పంపిస్తాను సార్. ఓకే, పంపించు.
కానిస్టేబుల్స్, ఆ పేపర్ వాడికిచ్చే. డ్రైవర్ బండిది. కానిస్టేబుల్స్ సార్. బండి ఎక్కండి. పద. ఈ ఫోటోలో ఉన్నది ఈ అమ్మాయే కదా? అవును సార్. సార్ సార్ మీరు టైంకి వచ్చారు సార్. వాళ్ళిద్దరూ ఎవరో నా వెనక పడుతున్నారు సార్. నీ వెనక పడుతున్నారా ఏంటి? పోలీసులనే ఫూల్స్ చేస్తావా? ఏదా బాక్స్ ఇటీవు. ఈ అమ్మాయిని జీపెక్కించండి. సార్ ఎందుకు సార్? నిన్ను తీసుకెళ్లి పద్మభూషణ్ అవార్డు ఇప్పిద్దామని. సార్ సార్ నేనేం చేశాను సార్? నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు సార్? తీసుకురండి. ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి సార్. నేనే తప్పు చేయలేదు.